హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. శాసన మండలి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుందంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఏంటి ఆ నిర్ణయం, మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితం ఏంటి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని, అది ఒక రాజ్యసభకు ఒక వ్యక్తిని పంపేటప్పుడు కానీ, ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటప్పుడు కానీ, నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించే వాళ్ళకి ఆ పదవులు కట్టబెడతాడు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది వైసీపీ పార్టీలో కొంతమంది యొక్క అభిప్రాయం. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొండిగా వెళ్తాడు, సో అట్లా మొండిగా వెళ్ళాడు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి మరికొంతమంది యొక్క అభిప్రాయం. సరే, ఒక పార్టీ నాయకుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకసారి సక్సెస్ అవుతారు, ఒకసారి ఫెయిల్యూర్ అవుతారు. అయితే ఏదైతే ఇప్పుడు శాసనమండలి విషయానికి వస్తే కనుక బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటప్పుడు వైసీపీ పార్టీలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్నటిదాకా బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు కదా, మళ్ళీ ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా? చాలామంది పార్టీలో ఉన్నారు కదా, పార్టీ నమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అభిప్రాయపడ్డ వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే కరెక్టు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేక మా మద్దతు అని కూడా కొంతమంది చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే కరెక్ట్ అనడానికి శాసన మండలిలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో మరి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నటువంటి తీరే ఉదాహరణ. అసెంబ్లీ సమావేశాల కన్నా శాసన మండలి సమావేశాలు ఆసక్తిగా చూసేవారి సంఖ్య పెరిగింది. ఎందుకంటే శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, శాసన మండలిలో జరుగుతున్నటువంటి చర్చ, శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నటువంటి తీరు, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ఏదైతే అధికార పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా, కొనసాగించరా? మీరు కరెంటు బిల్లులు పెంచమన్నారు, ఇప్పుడు ఎందుకు పెంచుతూ ఉన్నారు? అదేవిధంగా ఉచిత గ్యాస్కి సంబంధించి మోసం చేస్తూ ఉన్నారు. సూపర్ 6ని ఎప్పుడు అమలు చేస్తారు? ఇలా వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అటువైపు నుంచి ఏం సమాధానం వస్తూ ఉంది? వాళ్ళు అమలు చేసే ఆలోచన ఉంటేనేమో వాళ్ళు అడిగిన దానికి స్ట్రైట్ ఆన్సర్ ఉంటుంది, అమలు చేస్తామని చెప్పి. వాళ్ళు అది చెప్పట్లేదు. మేము అమలు చేయాలని ఉన్నా మీ నిర్ణయాల వల్ల, మీరు చేసినటువంటి తప్పుల వల్ల మేము ఈరోజు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళు అమలు చెయ్యరు అని చెప్పి. వీళ్ళేమో స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాళ్ళేమో అటు తిరిగి వైసీపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలకైతే ఒక క్లారిటీని వైసీపీ పార్టీ శాసన మండలి వేదికగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇదే కాకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు వర్సెస్ బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఏదైతే ఒక చర్చ జరిగిందో దానికి సంబంధించి కూడా బొత్స గారు స్ట్రైట్గా క్వశ్చన్ అడిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, అది ఎవరు మేము చెప్పడం లేదు, మీ అధికారంలో మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మీరు హోమ్ మినిస్టర్గా మీరు ఫెయిల్యూర్ అయ్యారు, హోమ్ మినిస్టర్ పదవి నాకు ఇస్తే దాన్ని చక్కబెడతాను, పద్ధతి ప్రకారం పాలన చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, మరి ఫెయిల్యూర్ అయినట్టే కదా, దానికి ఏం సమాధానం చెప్తారంటే కూడా ఆమె ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దమ్ము ధైర్యం గురించి మాట్లాడింది. ఆమె దమ్ము ధైర్యం గురించి మాట్లాడినప్పుడు మరి కౌన్సిల్ చైర్మన్ కూడా అమ్మ ఇక్కడ దమ్ము ధైర్యం గురించి మాట్లాడకూడదు, మీరు ఏదైనా ఉంటే ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి మరి చెప్తే ఆమె సారీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వరదు కళ్యాణ్ గారు, ఆమె కూడా ఏదైతే నిమ్మల రామనాయుడికి సంబంధించి గతంలో నిమ్మల రామనాయుడు ఏ రకంగా మాట్లాడి చూసాం, వాళ్ళ సూపర్ 6 హామీలకు సంబంధించి నీకు 15 అదే అంశాన్ని శాసన మండలిలో మరి ఈ రకంగా చెప్పి ప్రజలను మోసం చేస్తారు కదా, ఇవి మీరు అమలు చేస్తారా చేయరా? మీరు చెప్పినటువంటి నీకు 15 కుటుంబాలు అందరికీ అన్నారు కదా, ఇది చేస్తారా చేయరంటే మరి అటువైపు నుంచి ఏం సమాధానం అంటే మాకు చేయాలని ఉన్నా రాష్ట్రం అప్పుల పాలైంది, మీరు అప్పులు చేశారు, ఆ అప్పులు కట్టలేకనే చేస్తున్నాం, మేము ఎప్పుడు చేయలేము అనే సమాధానం వాళ్ళ నుంచి వినిపిస్తూ ఉంది. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఏదైతే చెప్పారో అది కూడా అబద్ధమని తేలిపోయింది. ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అబద్ధమని తేలిపోయింది, ప్రజలను మోసం చేశారని తేలిపోయింది. వీటన్నిటిని కూడా శాసన మండలి వేదికగా మరి ఈ ఎమ్మెల్సీలందరూ కూడా మరి వైసీపీ ఎమ్మెల్సీలు అయితే మళ్ళీ ఆ ప్రజలకు నిజాలు చెప్పేటువంటి, నిజాలు వాళ్ళతోనే చెప్పించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారనేటువంటిది అందరి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనా కూడా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు, అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారనేది చర్చ జరుగుతున్న క్రమంలో శాసన మండలిలో మాత్రం బొత్స గారు కానీ, వరదు కళ్యాణ్ గారు కానీ, మిగతా ఎమ్మెల్సీలు అందరూ కూడా సమర్థవంతంగా వాళ్ళ వాయిస్ని అయితే వినిపిస్తున్నారు, ప్రజల తరఫున ఫైట్ చేస్తున్నారు. నిజంగా మరి వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారా, వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.